హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సమీర్. నేను అట్ ప్రజెంట్ హైదరాబాదీ చాయ్ అడ్డా దగ్గర ఉన్నాను. దిస్ ఇస్ ఫేమస్లీ నోన్ యాజ్ రతన్ టాటాస్ చాయ్ అడ్డా. ఆయన స్వయంగా వచ్చి టీ తాగిన ప్లేస్. సో ఇది మా సర్దార్ స్టార్ట్ చేశాడు 2016లో. అండ్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ హైయర్ అండ్ హైయర్ అండ్ హైయర్ అండ్ హైయర్ ఆల్ ద టైమ్. అండ్ ఇప్పుడు 23rd అవుట్లెట్ ఇక్కడ అల్వాల్లో ఓపెన్ అయింది. దానికి ఇనాగరేషన్కి నన్ను పిలవడం జరిగింది. ఐ కేమ్ హియర్. అండ్ ఈ 23 అడ్డాలు 2300 అడ్డాలు అయిపోవాలి. ఐ ఆల్వేస్ బ్లెస్ టు ఆల్ ద టీమ్ ఎవరెవరైతే చేస్తున్నారో. ఇక్కడ ఇప్పుడే నేను అదేం బన్ అది మస్కా బన్ అని, అది మాత్రం మిస్ అవ్వకండి. మస్కా బన్ అని అది. అండ్ చాయ్ అయితే మీకు డిఫరెంట్ చాయ్లు ఉన్నాయి. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది తాగిన తర్వాత. అండ్ ద క్వాలిటీ దే ఆర్ మెయింటైనింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ద క్వాలిటీ దే ఆర్ మెయింటైనింగ్. ఇప్పటి వరకు ఇన్నేళ్లుగా ఆ క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఇన్ని బ్రాంచెస్ మల్టిప్లై అవుతున్నాయి. సో ఇంకా దీన్ని ప్రమోట్ చేయాలి. మీరందరూ కూడా వచ్చి టేస్ట్ చేసి మౌత్ టాక్ ఏదైతే స్ప్రెడ్ చేస్తారో దానివల్ల చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ మీ అందరికి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యూత్ అందరికీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దానికి కూడా పనికొస్తుంది. మీరు ఫ్రాంచైజ్ కనుక తీసుకుంటారు అంటే సర్దార్ ఇస్ రెడీ అండ్ హీ విల్ హెల్ప్ యూ హౌ టు డూ ఇట్. సో మీరు దయచేసి మీ దగ్గరలో ఎక్కడున్నా సరే, చాయ్ అడ్డా ఎక్కడున్నా ఒక్కసారి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత మీరే మాట్లాడతారు. ఓకే, నేను ఇప్పుడే టేస్ట్ చేశాను. ఐ టేస్టెడ్ ద బన్, ఐ టేస్టెడ్ ద టీ, బ్రెడ్ ఆమ్లెట్, ఎవ్రీథింగ్. సో హ్యాపీగా మీకు బ్యూటిఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఫర్ యువర్ మనీ వాట్ యు ఆర్ పేయింగ్ అండ్ ఫర్ ద క్వాలిటీ వాట్ దే ఆర్ గివింగ్. ఓకే, ఆల్ ద బెస్ట్ చాయ్ అడ్డా. ఆల్ ద బెస్ట్ అండి అందరికీ. అల్వాల్ దీనికి ఆల్ ద బెస్ట్. నేను మీ కావ్య రెడ్డి, ఫౌండర్ ఆఫ్ సఖి అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు థ్యాంక్ సర్దార్ గారు నన్ను ఇక్కడికి పిలిచినందుకు. ఇప్పుడే నేను చాక్లెట్ మిల్క్ షేక్ ట్రై చేశాను, చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ప్రాఫిట్ రావాలనుకుంటున్నారు అండ్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ అవుట్లెట్స్ ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంది. అండ్ ఇది 23rd అవుట్లెట్ అనమాట. ఇంకా ఓపెన్ చేయాలనుకుంటున్నా. నేను ఇంకా కోరుకుంటున్నా ఏంటంటే 100 అవుట్లెట్ కూడా నన్ను పిలవాలనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఓపెన్ చేసిన వీళ్ళకి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ అనమాట. అండ్ మోర్ ఓవర్ చాయ్ అనేది ఫస్ట్ చాయ్ అడ్డాలో టేస్ట్ చేసింది 2016లో సర్దార్ గారు స్టార్ట్ చేశారు. ఫస్ట్ మన లెజెండ్ టాటా గారు టేస్ట్ చేశారనమాట. మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి, ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ అభినవ్ సర్దార్, ద ఫౌండర్ ఆఫ్ హైదరాబాదీ చాయ్ అడ్డా. సో మీ అందరికి తెలుసు, మీ హావ్ బీన్ సీయింగ్ హైదరాబాదీ చాయ్ అడ్డా. వీఆర్ ద ఫస్ట్ వన్ టు మేక్ చాయ్ యాజ్ ఎ బ్రాండ్. అంటే చాయ్లో మీరు ఇప్పుడు చాలా బ్రాండ్స్ చూసుంటారు, కానీ హైదరాబాద్ చాయ్ అడ్డా అనే బ్రాండ్ ప్రౌడ్లీ వీ కెన్ సే వీఆర్ ద ఫస్ట్ పర్సన్ టు మేక్. ఒక చాయ్ని అందరు ఇంతకు ముందు ఎక్కడో వచ్చిన బడ్డీ కొట్లో అట్లా తాగుతూ ఉండేవాళ్ళు, దాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది ప్రౌడ్లీ వీ కెన్ సే దట్ ఈస్ హైదరాబాదీ చాయ్ అడ్డా. 2016లో we launched, and the first cup of chai it was served to Shri late Ratan Tata garu స్వయంగా టీ హబ్ లో 2016లో మా బ్రాండ్ ని టేస్ట్ చేశారు. ఫస్ట్ కప్ సర్కే ఇచ్చాం మేము. అండ్ ద మెయిన్ మోటో మాకు హైదరాబాద్ చాయ్ అడ్డా స్టార్ట్ చేయడానికి కారణం ఏంటంటే టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్. ఎందుకంటే చాలా మంది యూత్ అంతా కూడా డిగ్రీ, ఇంజనీరింగ్ అని చేశాక కూడా ఓన్లీ జాబ్స్ అని చూసి చాలా మందికి జాబ్స్ లేకుండా చూస్తున్నారు. బట్ జాబ్ ఒకటే కాకుండా ఒక చిన్న సెటప్ తో, చిన్న ఇన్వెస్ట్మెంట్, ఒక 5.5 lakhs తోటి మంత్లీ 1 to 1.5 lakhs 2 lakhs కూడా ఎర్న్ చేసుకునే బిజినెస్ ఇది. అంటే దెర్ ఈస్ నో రిస్క్ ఇన్ దిస్ బిజినెస్ బికాస్ లెస్ ఇన్వెస్ట్మెంట్, హై మార్జిన్స్ ఉన్న బిజినెస్ కాబట్టి ఇది. అండ్ చాయ్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మార్నింగ్ లేచినప్పటి నుంచి మనం పడుకునే వరకు ఎక్కడో చోట ఒక మూమెంట్ లో ఫ్రెండ్స్ తో కలవడానికి కానీ, లేదంటే ఒక సాడ్ మూమెంట్ కానీ, ఒక సెలబ్రేషన్ కానీ, ఒక మీటింగ్ కానీ, ఎమోషన్. సో లైక్ వైజ్ అందరికి ఇష్టమైంది మా దగ్గర మెనూ బన్ మస్కా అలా చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ 70-75 ఐటమ్స్ మా దగ్గర ఉంటాయి. ఒక చిన్న సెటప్ లో 70-75 ఐటమ్స్ అనేది నాట్ ఎ జోక్. సో మా ప్రతి ఒక్క స్టాండర్డ్ కానీ, SOPs కానీ, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు, క్వాలిటీ కానీ కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తాం మేము. సో దట్స్ ద మెయిన్ USP ఆఫ్ అవర్ బ్రాండ్. అండ్ మా దగ్గర మీ చాయ్ కానీ, మీరు వాడే ప్రతి ఐటమ్ కానీ మాది ఇన్ హౌస్, మా ఓన్ ఫార్ములా తోటి తయారు చేసింది.
సో మా టేస్ట్ వేరే దగ్గర ఉండదు, మా యూనిక్ క్వాలిటీ ఉంటుంది. సో అందరికీ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐ ఫర్గాట్ టు టెల్ అల్వాల్ ఫ్రాంచైజీ ఓనర్స్ కి కంగ్రాచులేషన్స్ ఫర్ టేకింగ్ దిస్ బ్రాండ్ టు అండ్ నౌ వీఆర్ దిస్ ద ఫస్ట్ బ్రాంచ్ ఇన్ సికింద్రాబాద్ చెప్పాలి. ఎందుకంటే మా బ్రాంచెస్ అన్ని కూడా ఎక్కువ హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మణికొండ అటు సైడే ఉన్నాయి. సో దిస్ ద ఫస్ట్ బ్రాంచ్ ఇన్ సికింద్రాబాద్ అండ్ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఈ యొక్క బ్రాంచ్ తోటి మీకు 10 బ్రాంచ్లు చేయాలి ఇంకా. ఓకే అండ్ ఫస్ట్ బ్రాంచ్ వాళ్ళు ఓపెనింగ్ Yeah. ఆల్రెడీ సెకండ్ బ్రాంచ్ గురించి ఆలోచించేస్తాను. సో అండ్ మా మెయిన్ బ్రాండ్ మోటో కూడా మా బిజినెస్ పార్ట్నర్స్ అంటే ఫ్రాంచైజీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హ్యాపీగా ఉంచడం. ఎందుకంటే వాళ్ళే ఈ రోజు మాకు మళ్ళీ చేయాలి అంటే వాళ్ళ బిజినెస్ బాగా గ్రో అవ్వాలి. సో వీ ఆల్వేస్ దే టు సపోర్ట్ అండ్ ఎంకరేజ్ యూ పీపుల్ టు మేక్ ద గుడ్ బిజినెస్ ఇయర్. అండ్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చిన్న సెటప్ తోటి తక్కువ అమౌంట్ తోటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో హైదరాబాదీ చాయ్ అడ్డా is the best option that I can say. And people who are looking out for the franchisee, you can visit our website, మా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ విజిట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి. యూ కెన్ టాక్ టు అవర్ సేల్స్ టీమ్ అండ్ get in touch with them. And thank you once again for inviting us all our the Secunderabad branch opening ki, and wishing you all the best. Thank you so much. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. నా పేరు శ్రీనివాస్. హైదరాబాద్ చాయ్ అడ్డా ఒకసారి మేము విజిట్ చేసిన తర్వాత ఇది కాకుండా వేరే బ్రాండ్కి మేము వెళ్ళకూడదు, వేరే చాలా చూసాము. చాలా చూసిన తర్వాత లాస్ట్కి హైదరాబాద్ చాయ్ అడ్డా చూడడానికి వెళ్ళాము. హైదరాబాద్ చాయ్ అడ్డా గురించి తెలుసుకున్న తర్వాత చూసిన తర్వాత ఇంకా వేరే ఏ ఫ్రాంచైజీ కూడా దీని ముందు పనికిరాదు, వేస్ట్ అని మేము అనుకున్నాము. పెడితే హైదరాబాద్ చాయ్ అడ్డానే పెట్టాలి. ఎందుకు అంటే వీళ్ళ బ్రాండింగ్ కానీ మంచి క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కానీ తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడము, తర్వాత లుక్ వైజ్ మంచి లుక్, డీసెంట్ లుక్ ఇవ్వడము. బయట చాలా చాయ్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి, అవన్నీ చాలా చీప్గా, ఇది చాలా తక్కువ ప్రైస్లో మంచి బ్రాండింగ్, మంచి హైల్గా కనబడుతుంది. అందుకు మేము ఇది చూస్ చేసుకున్నాము. ఇదైతే దీంట్లో ఉన్న ఫ్లేవర్స్ కానీ టేస్టెస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. మీరు రండి, టేస్ట్ చేయండి, ఇలా హైదరాబాద్ చాయ్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి ఫ్రాంచైజీస్ ఇంకా ముందు రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.